ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్, కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాల స్ఫూర్తితో మరో సామాజిక బాధ్యత భుజాలకెత్తుకుంది. జలం ప్రాధాన్యమేంటో, నీటి వృధా అరికట్టకపోతే వచ్చే పెనుముప్పు ఏంటో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు. నీటి ప్రాధాన్యం, సంరక్షించకుంటే వచ్చే ఉపద్రవంపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు సుజలాం సుఫలాం పేరుతో సదస్సులు నిర్వహించనుంది. ఇప్పటికే తెలంగాణలో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు నుంచి శ్రీకారం చుట్టింది. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఫ్రెండ్స్, జల సంరక్షణకు సంబంధించి ముందుగా అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దామని మీకు అందరికీ విన్నవిస్తున్నాను. కొందరు అందరూ లేచి నిలబడితే చేతులు ముందుకు చాచండి ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా. భారతీయ పౌరుడైనటువంటి నేను పౌరుడికి తాగునీటి కష్టం రానివ్వనని ప్రతినబూనుతున్నాను. ప్రతి వాననీటి చుక్కని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు పాటుపడతాను. నిరంతరం నీటి పొదుపు పాటిస్తాను, పాటించేలా చేస్తాను. అనునిత్యం జల సంరక్షణ ధ్యేయంగా, జన సంక్షేమం లక్ష్యంగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఈనాడు కర్నూలు యూనిట్ ఇన్ఛార్జి శ్రీ రామాంజనేయులు గారిని కార్యక్రమాన్ని తన ప్రసంగంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న సుజలా 40 మినిట్స్ తప్ప. ఇప్పుడు ఎప్పుడైతే సిమెంట్ రోడ్లు వేసినామో మన వాళ్ళు యూజ్ చేసిన వాటర్ను జనరల్గా అందరూ బట్టలు బయటనే పెడుతుంటారు, అంట్లు బయటనే కడుగుతుంటారు. అవన్నీ నీళ్లు రోడ్డు మీద పోయడం వల్ల ఏమవుతుంది, అవి భూమిలోకి ఇంకట్లేదు, ఏదో కొద్ది గొప్ప ఇవాపరేట్ అవుతుంటుంది. బట్ అవంతా ఏంటంటే మట్టి రోడ్డు, అది సిమెంట్ రోడ్ల పైన పోతూ ఉంటుంది. అది ఉండంగా ఏంటంటే సిమెంట్ రోడ్డు కాస్త అది ఒక మురికి రోడ్డు లెక్క, లేకపోతే ఒక డ్రైనేజ్ లెక్క తయారవుతుంది తప్ప అదేం మట్టి రోడ్డు కావట్లేదు, అదేది సిమెంట్ రోడ్డు లెక్క అదేం ఫీల్ కావట్లేదు. సో కాబట్టి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, సో దానివల్ల ఏంటంటే ఆ మురికి అదంతా అంటే ఏమైనా చిన్న చిన్న గుంతలు ఉంటే నీళ్ళు నిల్వ ఉంటాయి. దానివల్ల ఆటోమేటిక్గా మళ్ళీ ఈ క్రిమి కీటకాలు రావడము, మళ్ళీ హెల్త్ సంబంధించిన డిసీజెస్ రావడము, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. సో వీటిని మనము అవాయిడ్ చేయాలంటే ప్రతి ఇంటికి కూడా ఒక చిన్న ఇంకుడు గుంత అంటే మనం ఎక్కడైతే నీళ్లు పోస్తున్నామో మన ఇంటి నుంచి బయటకు పోయే పార్ట్లో ఒక చిన్న ఇంకుడు గుంత తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనం పోసే నీళ్ళను పోసుకోవచ్చు. అవన్నీ పోతాయి. ఇంకుడు గుంతలో పోయినాయంటే ఎక్కడ పోతున్నాయి, బయట ఏదో కాలువల మడబడి పోవట్లేదు, భూమిలోకి పోతున్నాయి. దాని పేరే ఇంకుడు గుంత. పోసిన నీళ్ళన్నీ ఇంకిపోతాయి కాబట్టి దాన్ని ఇంకుడు గుంత అంటున్నారు. సో కాబట్టి దానిలోకి ఇది చేయాలి. సో అట్లా ప్రతి మహిళ కానీ, ప్రతి కుటుంబం కానీ, ప్రతి ఇల్లు సభ్యులు కానీ ముందుకు వచ్చినట్టయితే దాన్ని మనం చేసుకోవచ్చు. దాన్ని చేసుకోవాలంటే అనుకోవచ్చు, ఎవరు కొట్టుకుంటారు ఇంటి ముందు గుంత, దానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా అనే ఆలోచన పల్లెల్లో ఉంటుంది జనరల్గా. అంటే ఏ చిన్న యాక్టివిటీ చేయాలన్నా సరే గవర్నమెంట్ రావాలి, గవర్నమెంటే చేయాలి. సో అది నిజంగా మనకు అవసరమైనా సరే అది మనం సొంతంగా చేసుకోం. అది పెద్ద గుంత కొట్టుకోవడం అనేది పెద్ద సమస్య కాదు. ఇంట్లో ఉండే ఇద్దరు మనుషులు ఒక 1 అవర్ కష్టపడితే గుంత రెడీ అయిపోతుంది. అయినా కూడా ప్రభుత్వం వారు డిసైడ్ చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం మనకు ఇస్తున్నది ఏంటంటే ఇంకుడు గుంత కూడా MGNRES అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంత కొట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. దాని కాస్ట్ అరౌండ్ 2000 నుంచి 2200 అవుతుంది. ఆ 2200 కూడా వాళ్ళకే, ఎవరైతే కట్టుకుంటారో సో వాళ్ళకే, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా ముందుకు వచ్చినా సరే ప్రతి ఇంటి ముందు కూడా ఒక ఇంకుడు గుంత తవ్వించుకున్నట్లయితే ప్రధానంగా పల్లెల్లో వీధులు బాగుపడతాయి, వీధుల్లో శుభ్రంగా ఉంటాయి. బేసిక్గా దాదాపు 90% మురికంతా కూడా ఇళ్లలో పోసే వేస్టేజ్ వాటర్ వల్లే, అంత తప్ప వేరే వేస్టేజ్ అయితే ఉండదు. సో కాబట్టి ఇంకుడు గుంతలు కొట్టుకోవడం ఒక పార్టు. అట్లాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నారు. అంటే ఇప్పుడు డాబాలు ఉన్నాయి, డాబాలు ఉన్నప్పుడు వర్షం వచ్చేసేసి పడి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా మన ఇంటి అంటే అవుట్లెట్ దగ్గరే ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్
సేమ్ నథింగ్ బట్ అది కూడా ఒక ఇంకుడు గుంత లెక్కనే, కాకపోతే కొంచెం పెద్ద సైజ్ స్ట్రక్చర్. సో ఆ రెయిన్ వాటర్ను మనం హార్వెస్ట్ చేసుకుంటే అక్కడ మన ఇంటి ప్రెమిసెస్లోనే మన భూమిలోనే నీళ్ళు ఇంకుతాయి. ఇన్ కేసు అక్కడ ఏమన్నా బోర్ ఏమన్నా మన ఇంట్లో బోర్ ఉంటే ఆ బోర్వెల్ డ్రై కాకుండా ఉంటుంది. సో అట్లా ప్రతి ఇల్లు కూడా ముందుకు వచ్చేసి చేసినట్లయితే సో గ్రామం మొత్తం ఇల్లు కలిస్తేనే కదా గ్రామం. సో అట్లా గ్రామం మొత్తం ఇంకుడు గుంతలతో కానీ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్తో కానీ వీటన్నిటి వల్ల ఉంటే సో డెఫినెట్గా ఆ ఊరు భూగర్భ జలాలు పెరుగుతాయి, ఆ ఊర్లో కరువు అనేది ఉండదు. అట్లాగే మనం జనరల్గా చూసేది పల్లెల్లో ఏంటంటే ట్యాప్స్, పబ్లిక్ ట్యాప్స్. అంతకుముందు పాతకాలంలో ఏంటంటే ఊర్లో ఎక్కడో ఒక బావి ఉండేది, అందరూ ఆ బావికి వెళ్ళేవాళ్ళు, బిందెలతోనో కడవలతోనో నీళ్లు మోసుకొచ్చుకునేవాళ్ళు. అది రాను ఏమైందంటే ఊర్లో ట్యాంక్స్ కట్టారు, అందరూ ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళేసి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు రాను ఏమైందంటే ప్రతి ఇంటికి ట్యాప్, అంటే తర్వాత వీధులకు ట్యాప్ వచ్చింది, వీధుల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కనెక్షన్ వచ్చింది. ప్రతి ఇంటికి ఇప్పుడు ఇంటికి కనెక్షన్ వచ్చి నీళ్లు రాలేదంటే జనాలు పల్లెల్లో చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు, ఓయమ్మా ఈరోజు నీళ్ళు రాలేదని. కానీ పాతకాలంలో ఎక్కడ నీళ్ళుంటే అక్కడ పోయి తెచ్చుకునేవాళ్ళు. కానీ అంటే మార్పు, జనాల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు అట్ ద సేమ్ టైం వాటర్ను వాడుకోవడంలోనే కాదు, దాన్ని కన్జర్వ్ చేయడంలో కూడా రావాలని చెప్పేసి. అట్లాగే పల్లెల్లో ఏంటంటే ట్యాప్స్ ఇంటి దగ్గరే ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ట్యాప్ ఉండి పట్టుకొని వాడుకుంటే ఓకే. అట్లా కాకుండా ఏంటంటే జస్ట్ తిప్పుతారు, సేమ్ తిప్పేస్తారు, కొన్ని ట్యాపులు ఉండవు, వాటర్ వస్తానంటాయి, పట్టుకుంటారు, లేదా వేస్తే వెళ్ళిపోతానంటాయి రోడ్ల మడిపడి. సో ఇటువంటి చిన్నవి మనం అరికెట్టినట్లయితే కూడా జనరల్గా మనము కొంచెం వాటర్ను సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. సో ఇది ఊరి గురించి, ఇదిని గురించి. నెక్స్ట్ ఫీల్డ్ పరంగా అంటే కమ్యూనిటీ కానీ ఫార్మర్స్ ఓరియంటెడ్గా పొలాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడితే మనము ఫామ్ పాండ్స్ కొట్టాలి అని చెప్తున్నాం. ఫామ్ పాండ్స్ అంటే ఏం లేదు, నీటి గుంటలు. అంటే ఒక పొలంలో, రైతు పొలంలో ఒక గుంత తీసుకుంటే దాన్ని ఫామ్ పాండ్ అంటున్నాము. లేదు అక్కడ ఏమన్నా ఒక వాగు కానీ ఒక వంక కానీ పోతుంటే దాని పక్కన దాన్ని కనెక్ట్ చేసేసి ఒక గుంత కొడితే దాన్ని డగ్అవుట్ పాండ్ అంటున్నాం. సేమ్ టెర్మినాలజీ ఇస్ డిఫరెంట్ బట్ కాన్సెప్ట్ ఇస్ సేమ్. వంక పక్కన కొడితే డగ్అవుట్, పొలంలో కొడితే ఫామ్ పాండ్. రైతు ఫామ్లో కొడుతున్నారు కాబట్టి ఫామ్ పాండ్. సో దీన్ని మనము ఇప్పుడు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీని టేకప్ చేయాలని, అంటే డోమా తరపున సో దాదాపు 1,00,000 ఫామ్ పాండ్స్ తీయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. దాదాపు వేరే జిల్లాలతో పోటీగానే మనం కూడా దాదాపు 16,000 వరకు ఇప్పుడు కంప్లీట్ చేశాము. సో మిగతా వాటిని కూడా అడ్మిన్ శాంక్షన్ అంటే శాంక్షన్ ఇచ్చాం దాదాపు 70,000 వరకు. వాటిని ఈ 3-4 నెలల్లో కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాం. సో వాటి గురించి మాట్లాడుకుని జస్ట్ వాట్ ఈజ్ ఫామ్ పాండ్. ఫామ్ పాండ్ అంటే మన పొలంలో మన నీళ్లు జనరల్గా ఫుల్ వర్షం మనకు పడేది చెప్పినాను ఇంతకుముందే, మనకు పడేది ఆడతా పాడతా ఎప్పుడో వర్షాకాలంలో 1-2 పెద్ద వర్షాలు పడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, తర్వాత వర్షాలు లేవు. సో కాబట్టి వర్షం పడినప్పుడు మన పొలంలో మన నీళ్లు బయటికి వెళ్లకుండా ఎక్కడో మన పొలం వాలు అంటే చివరన ఎక్కడో అంటే కంపల్సరీ ప్రతిదానికి ఒక స్లోప్ అయితే ఉంటుంది భూమికి. సో వెళ్ళే టైంలో ఆ స్లోప్ ఏరియాలో ఒక చిన్న గుంత తీసుకున్నట్లయితే ఆ వర్షపు నీళ్ళంతా వెళ్ళిపోతాయి. వర్షం పెద్దగా పడేసేసి వెళ్తా ఊరికి వెళ్ళదు, మన సాయిల్ని తీసుకెళ్తుంది. అంటే మన ఫర్టైల్ సాయిల్ ఏదైతే ఫస్ట్ టాప్ లేయర్స్లోనే ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, ఆ సాయిల్ అంతా తీసుకొని పోతుంది. ఎక్కడో తీసుకుని ఒట్టు మట్టి మెయిన్ సారవంతం నేలంతా పోయి అక్కడ డిపాజిట్ అయితే కదా అవి సారవంతంగా ఉన్నాయి. సో అట్లా ఉన్నప్పుడు మన పొలంలోంచి పోయే నీళ్ళు, సాయిల్తో పోయే నీళ్లు కంపల్సరీ మన ఫామ్ పాండ్ నీటి పొదుపు పాటించేలా చేస్తాను. అనునిత్యం 2-3 వర్షాలు పడినప్పుడు ఒక వర్షానికి నీళ్ళు ఇంకిపోతాయి, దానిలో ఏం స్టోర్ ఉండవు. 2వ వర్షానికి ఇంకుతాయి, 3వ వర్షానికి కొంచెం స్టోర్ అయితే ఉంటాయి. నీళ్లను మనం భూమిలోకి పంపిస్తున్నాము, ఎక్కడికి పంపించట్లే, ఆ పొలం ఉన్న రైతు భూమిలోకే పంపిస్తున్నాం. సో అట్లా 2-3 వర్షాలు అంటే దాదాపు 30,000 వరకు మనకు భూమిలోకి పోతున్నాయి. 30,000 విలువ చేసే నీళ్లు భూమిలోకి పోతున్నాయి. ప్లస్ కొంచెం నీళ్లు ఉండడం వల్ల ఒక లైఫ్ సేవింగ్ అంటే కష్టకాలంలో ఆ పంటకు ఒక చిన్న తడి ఇచ్చుకోవడం వల్ల ఒక 4,000, 5,000 అదనపు ఆదాయం వస్తుంది. అంటే అది అడిషనల్ ఇన్కమ్ మాత్రమే. సో గుంత తవ్వడానికి 30,000, దానిలో వాటర్ విలువ దాదాపు ఒక 30,000, ఒక 5,000, 6,000 అదనపు ఆదాయం దాదాపు 65,000 రూపాయలు ఆ రైతుకు ఒక సీజన్లో బెనిఫిట్ ఉంటుంది. కానీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పంట పోతుంది అంటే మా భూమి పోతుంది అంటారు. అది వాళ్ళకి తెలియట్లే. భూమి విలువ కూడా మాట్లాడుకుందాం. జస్ట్ భూమి విలువ మాట్లాడితే ఒక 1 ఎకర్ ఇచ్చుకొని 100 సెంట్స్. 1 ఎకరాలో మ్యాక్సిమం రైతు పండించగలిగితే 20,000 ఆదాయం తీయగలడు మ్యాక్సిమం. సో 20,000 అంటే 100 సెంట్స్
1 సెంటుకు వచ్చేసేసి 200 రూపాయలు. ఈ చిన్న నేను ఏదైతే పాండ్ సైజ్ చెప్పినానో దానికి కావాల్సిన ఏరియా వచ్చేసేసి 3 సెంట్స్, అంటే 3 × 200 600 రూపాయలు. అంటే ఆయన ఆ గుంత తీయడం వల్ల ఆ పోయే స్థలంలో ఆయన పోయే పంట విలువ వచ్చేసేసి 600 రూపాయల విలువ. పోనీ మ్యాక్సిమం వేసుకున్న ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు విలువ చేసే పంటను మాత్రమే ఆయన స్థలంలో పోగొట్టుకుంటాడు. సో అట్లా కాకుండా మనం దీని కాస్ట్ చూసుకుంటే దాదాపు 65,000 66 రూపాయలు మనం రైతుకి ఇస్తున్నాం. సో ఇదే మనం సెన్సిటైజ్ చేయాల్సిన అంశం రైతులలో. సో ఇదే మనం ఫీల్డ్లో కూడా చెప్తున్నాము. సో యాజ్ ఎ స్టూడెంట్స్గా మీకు అంటే చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు మీ పల్లెల్లో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీ పెద్దలకు అంటే మీ పేరెంట్స్ కూడా అట్లీస్ట్ మనం మన పొలాల్లో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు చూసి వాళ్ళు ముందుకు వస్తారు. సో ఇదంతా ఏంటంటే ఊరికి ఆర్టిఫిషియల్గానో ఏదో క్యాలిక్యులేషన్ చేసి చెప్పట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్. సో ఎందుకు ప్రాక్టికల్ అంటున్నానంటే మన జిల్లాలోనే ఎంతోమంది రైతులు ఇప్పుడు ఆస్పరి అనే మండలం ఉంది, దానిలో నగరూరు అనే విలేజ్, ఆలూరులో పెద్దహోతూరు అనే విలేజ్, అట్లాగే బంటనాల్ అనే చిప్పగిరి, ఇటువంటి గ్రామాల్లో దాదాపు 600-700 ఫామ్ పండ్స్ కొట్టించుకున్నారు. వాళ్ళకు నిజంగా దానివల్ల ఉపయోగం లేకపోతే అవి నిజంగా వాళ్ళ భూమి వేస్ట్ అయ్యేటట్టయితే అంతమంది రైతులు ముందుకు వచ్చి కొట్టించుకోవాల్సిన అవసరం ఏముందో ఒకసారి ఆలోచించాలి కూడా. సో వాళ్ళ మాటల్లోనే డెఫినెట్గా అప్పుడు ఏమీ లేని దానికి ఇప్పుడు ఏదో 1 తరో 2 తరలో ఇచ్చుకుంటున్నాము, కూరగాయలు పండించుకుంటున్నాము, అట్లాగే మా ఇన్కమ్ కూడా పెరిగింది, అంతమంది వలసలు వెళ్ళే వాళ్ళము, ఇవి రావడం వల్ల మా పొలంలోనే పని చేసుకుంటున్నామని వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. సో మన టీవీ వాళ్ళే, ఈటీవీ వాళ్ళే దాన్ని షూట్ కూడా చేసినారు. యాక్చువల్గా ఈటీవీ 2లో 2 టైమ్స్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు. అది వాళ్ళ మాటల్లోనే, ఇదేమో యాజ్ ఆఫీసర్గా మాకేదో ఇది వస్తుందని చెప్పేసి చెప్పడం కాదు. సో కాబట్టి ఆ వాటి వల్ల అంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ వల్ల భూగర్భ జలాలు పెరగాలి అల్టిమేట్గా. సో దీనిలో భాగంగానే ఫామ్ పాండ్స్ డగ్అవుట్స్ ఒక పార్ట్ అయితే, ఎట్లాగే ఇప్పుడు కలెక్టర్ అన్నారు వాగును ట్రీట్ చేయాలి అని చెప్పేసి. అంటే ప్రతి ఊర్లో కానీ లేకపోతే దాదాపు ఆ ఊరంతా వాగు అయితే వెళ్తుంటుంది, దానిలో ఏంటంటే ముళ్ళ కంపలు పెరిగేసేసి దాంట్లో అంత పూడికతో అంత రకరకాలుగా నిండి ఉంటుంది, దానికి ఒక షేప్ అంటూ ఉండదు, వర్షం వస్తే నీళ్ళు ఎట్లా పడితే అట్లా పోతాయి. సో దానికి ఇప్పుడు జిల్లాలో మనం అనుకుంటున్న ప్రణాళిక ఏమంటే ప్రతి దానిలో కూడా ఆ కంప చెట్లు తీసేయడము, దానిలో డీసిల్లింగ్ చేసి అట్లీస్ట్ దానికి ఒక షేప్, అంటే వాగు అంటే వాగు రూపంలో ఉంది, అంటే పన్న నీళ్ళు కరెక్ట్ వేలో పోతున్నాయి అనేది ఒకటి. దానిలో ఊరికే పోతే లాభం లేదు, వాగుంది నీట్గా ఫ్రీగా పన్న నీళ్ళు అని పోతే లాభం ఏముంది మనకు. అట్లాగే ప్రతి 500 మీటర్స్ కానీ కిలోమీటర్ కానీ ఒక చెక్ డ్యామ్ కట్టడం వల్ల ఏంటంటే పోయే నీళ్ళన్నా ఎక్కువగా ఉన్న నీళ్ళు వెళ్ళిపోతాయి, ఆ లెవెల్ వరకు ఉన్న నీళ్ళు అక్కడే ఆగుతాయి. సో దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, దానివల్ల చుట్టూనే రైతులు ఏమైనా బెనిఫిట్ అవుతారు. అట్లా చెక్ డ్యామ్స్ కట్టి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం ఒక పార్టు. అట్లాగే ఆ వాగు మట్టి సైడ్కి ఇప్పుడు నేను ఫామ్ పడుతానంటే పక్కన డగ్అవుట్స్ అంటే ఛానలైజ్ చేస్తాం అనమాట. అంటే దీని నుంచి కనెక్ట్ చేస్తాము, నీళ్లు వెళ్తాయి, అక్కడ నిండిన తర్వాత మళ్ళీ అగైన్ ఛానల్లోకి వెళ్తాయి. సో అట్లా వాగు ట్రీట్మెంట్ అనే కాన్సెప్ట్లో ముందుకు పోవాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాము. సో ఇట్లా పెద్ద ఎత్తున ఫస్ట్ ఏంటంటే గ్రామ వారీగా వాటర్ బడ్జెట్ తయారు చేసుకోవడము, వాటర్ బడ్జెట్ తయారు చేసుకున్న తర్వాత మనం ఎన్ని స్ట్రక్చర్స్ కట్టాలి, కడితే మనం ఎంత నీళ్ళు నిల్వ చేసుకున్నారని ఒక ఆలోచన అయితే చేయాలి. ఇది ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది కూడా చెప్తున్నాము. సో దాని ప్రకారంగా ప్రణాళికలు వేసుకొని ప్రతి విలేజ్ వారీగా వచ్చినట్టయితే అదే డిస్ట్రిక్ట్ ప్రణాళిక అవుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్ ప్రణాళికలో ఇవన్నీ ఫామ్ పాండ్స్ తీపించడం ఒక పార్టు, వాగులను ట్రీట్ చేయడం ఒక పార్టు, అట్లాగే మనకు 636 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా పూడికతీత పనులు ఇప్పుడు ప్రభుత్వం వారు పెద్ద ఎత్తున ఈ నీరు చెట్టు కింద పూడికతీత పనులు స్టార్ట్ చేశారు. అంటే మిషనరీతో, అంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళు, మాన్యువల్గా అంటే పూర్తిగా రావట్లేదన్న కాన్సెప్ట్తో ఇప్పుడు మిషనరీతో పూడికతీత పనులు చేశారు. పూడిక తీయడం అంటే ఏం పనిలేక చేస్తున్నట్లు కాదు. సో ప్రతి క్యూబిక్ మీటర్ తీసే పూడికి దాదాపు 1000 లీటర్ నీళ్ళు కెపాసిటీ స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో కాబట్టి ఎన్ని క్యూబిక్ మీటర్లు అంటే అన్ని వేల లీటర్ల నీళ్లను మనము స్టోర్ చేస్తున్నాం అనేది దాని కాన్సెప్ట్. సో కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వర్షపు నీటిని ఇంకించాలి, భూగర్భ జలాలను పెంచాలి అనే పెద్ద గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. సో కాబట్టి ఈ లక్ష్యంలో ఏంటంటే ఒకరితోనే అయ్యేది కాదు, సో అందరికీ ఇది కావాలి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే అంటే మారుతున్న సీజన్ కూడా ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ మనం కానీ ఏదో కష్టపడి పెద్ద ఉద్యోగాలు చేసి ఎంత డబ్బు కూడబెట్టినా అదంతా వేస్ట్ నాకు తెలిసి ప్రస్తుతానికి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ప్రతి ఊర్లో ఏంటంటే అంతకుముందు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఏ కుంట ఉంటే ఆ కుంటలోనో, ఏ ట్యాప్ ఉంటే ఆ ట్యాప్, ఎక్కడ పడితే అక్కడ తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు తాగరు కూడా. సో ప్రతి వాళ్ళు కూడా క్యాన్ వాటరే మెజారిటీ. అంటే ఇది ఇప్పుడు క్యాన్ వాటర్ అంటే అక్కడ ఉన్న అవైలబిలిటీ బట్టి 5 రూపాయలు 10 రూపాయలు క్యాన్ దొరుకుతుంది. అదే మనం బాటిల్ కొనాలంటే 15 రూపాయలు. సో ఇంత విలువ అంటే వాటర్ విలువ పెరిగింది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు వాటర్ విలువ అంతకుముందు యొక్క ఫ్రీ కమాడిటీ కాదు, దాని విలువ పెరిగింది. ఇప్పుడు మనము తాగడానికి మాత్రమే కొంటున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో
డెఫినెట్గా వాడుకోవడానికి కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఇప్పుడు మనం మేలుకోకపోయి మనం ఇప్పుడు ఇంకా మేలుకోకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ మనమే ఇది ఫేస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ నెక్స్ట్ తాగడానికి ఉండదు. మనం ఎన్ని కోట్లు సంపాదించి వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకి ఇచ్చిన డబ్బంతా వాళ్ళు ఏం లగ్జరీగా చేసేది ఏమి ఉండదు. వాళ్ళు వాడుకోవడానికి నీళ్లు, తాగడానికి కొనుక్కోవడానికి వాళ్ళ డబ్బంతా అయిపోతుంది. సో ఆ ఇచ్చే ఇట్లా వాటర్ని సేవ్ చేసి సో భూగర్భ జలాలను పెంచి మనం భావితరాలకు అదే ఆశ్రమంలో ఇస్తే సో దానికి ఒక శాంటిటీ ఉంటుంది. రేపు వాళ్ళు మనల్ని తిట్టుకోకుండా ఉంటారు. సో ఉండనంత వాళ్ళు వాడేసిపోయినారనేది కాకుండా అట్లీస్ట్ మన ప్రయత్నం ఇప్పటి నుంచి చేస్తే ఆ ప్రయత్నం కొనసాగి డెఫినెట్గా మళ్ళీ భూగర్భ జలాలను రిస్టోర్ చేసుకోవచ్చు. సో చేసుకోవడం వల్ల డెఫినెట్గా ఇదవుతుంది. ఇంకొకటి చిన్న పాయింట్ ఏమంటే పాతకాలంలో సమ్మర్ హాలిడేస్ అంటే స్టూడెంట్స్ అంతా ఈతలు పోయేటోళ్ళు. జనరల్గా వచ్చే స్విమ్మింగ్. ఇప్పుడు స్విమ్మింగ్ అనే పదమే లేదు. ఎందుకంటే ఊళ్ళలో బావులు లేవు, బావులున్నా నీళ్లు లేవు. సో స్విమ్మింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎందుకు వచ్చింది అంటే అది మన కళ్ళ ముందే. అది ఎవరో బావిలో నీళ్లు పోసి నీళ్లు పెడితే వచ్చి కాదు. అది ఎప్పుడో వర్షాలు పడింటే బావిలో నీళ్ళు అట్టే నిల్వ ఉండి ఉన్నాయంటే అర్థమేమి? దానిలో భూగర్భ జలాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఇంకిపోకుండా దానిలో ఇరిగేషన్ కానీ ఇంకో దాని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు వర్షం పడితేనే అసలు నీళ్ళ చుక్కే కనిపించకపోతే బావిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? సో కాబట్టి ఇది జస్ట్ అంటే మన కళ్ళ ముందు జరిగిన మార్పులే చెప్తున్నాను. ఇదేదో పాతకాలంలో అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడెప్పుడో జరిగింది కాదు. జస్ట్ సమ్మర్ హాలిడేస్లో ఈతకు పోయే స్టూడెంట్స్ ఇప్పుడు ఈత అనే పదాన్ని మర్చిపోయినారు. ఈత అంటే ఏదో స్విమ్మింగ్ పూల్స్కి పోవాలా, ఎక్కడో దీనికి పోవాలన్న కాన్సెప్ట్ వచ్చిందంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో ఒకసారి పరిస్థితులు యాజ్ ఎ స్టూడెంట్స్గా యు ఆర్ యూత్. సో మీకు చాలా భవిష్యత్తు ఉంది, ముందు చాలా చూడాల్సింది ఉంది. సో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఫ్రెండ్స్ని కానీ మీ వాళ్ళని కానీ ఎన్లైటైన్ చేయండి. ఎన్లైటైన్ చేసేసి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మనం అందరం పాలు పంచుకున్నట్లయితే సో డెఫినెట్గా మనము భూగర్భ జలాలు పెంచవచ్చు, మన భావితరాలకు మంచి భరోసాను ఇవ్వచ్చు. వాటర్ ఫుడ్ లేకుండా కూడా మనిషి బతకగలడు, కానీ నీళ్లు లేకుండా బ్రతకడం కష్టం. ఇంకా కొన్ని విషయాలు మీరు చిన్నప్పుడు ఒక రాజు కూతురు కథ చదివి ఉంటాడు. పాపం వాడు ఏం ముట్టుకున్నా నా బంగారు అయిపోవాలని కోరుకుంటాడు. సరే అని దేవత వాడికి వరం ఇస్తుంది. పాపం ఇస్తే నీళ్లు తాగడానికి పోతాడు వాడు. పాపం గ్లాసులో బంగారం అయిపోతుంది. అన్నం తినడానికి పోతాడు, బంగారం అయిపోతుంది. గుర్తుందా ఎవరికన్నా మీకు? కాబట్టి బంగారం ఉన్నా కూడా వాడికి భవనం అయిపోయింది, వాడి పరుపు అయిపోయింది, వాడి మంచం అయిపోయింది. చివరికి తన కూతుర్ను ముట్టుకుంటే ఆమె కూడా బంగారం అయిపోతుంది. కాబట్టి నీళ్ళు లేకుండా ప్రాణమే లేదు. ఇంకొకటి ఏంటంటే నీటి వల్ల మనము ముఖ్యంగా చేసే పొరపాటు ఏంటంటే మనం ఇళ్ళ దగ్గర వాడేటప్పుడు ఇంటికి రాగానే నీ కాళ్ళు బయట నీళ్ళు పెడతారు మన వాళ్ళు. కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఎందుకు? దుమ్మంతా తొక్కొచ్చింటాము, అందులో రకరకాల జీవులు ఉంటాయి. అవన్నీ ఇంట్లోకి వస్తే దానివల్ల మనకు జబ్బులు వస్తాయి. కాబట్టి మనందరినీ కాపాడడానికి అది మంచి ఆచారం. మీరు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, నీళ్లతో కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రానివ్వరు మన పెద్దలు. అది ఇంకొకటి, లెట్రిన్ పోయిన తర్వాత కడుక్కోవడము అనేది ఒక పెద్ద ప్రాసెస్ మన దేశంలో. కడుక్కోలేరు, వాళ్ళ సౌకర్యాలు లేవు. మనం లెట్రిన్లు అంటున్నాము, స్వచ్ఛ భారత్ అంటున్నాము. అది జరిగితే నిజంగా ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ. మరి ఇది ఎలా తగ్గుతుంది? ప్రతి ఒక్కరూ శుభ్రతను గురించి పాటించి నీటిని, స్వచ్ఛమైన నీటిని అంటే కొనుక్కొని తాగుతున్నామేమో అదే స్వచ్ఛమైందని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. అది అమ్ముతున్నవాడు నిజంగా స్వచ్ఛంగా ఫిల్టర్ చేస్తున్నాడు లేదో మనం చూడం కదా. ఇప్పుడు మా ఊరు చిన్న ఊరు. ఆ ఊరిలో ముందు చాలా ఇబ్బంది ఉండేది. ఏదో ట్యాంక్ అన్నారు, తర్వాత కెనాల్ అన్నారు, తర్వాత బోర్లు వేశారు. బోర్లు వేసిన తర్వాత మీరు ఎవరు ఫిల్టర్ వాటర్ కొనాల్సిన అవసరం లేదని చెప్పిన. ఎందుకు చెప్పండి? భూమిలో బోల్డని పొరలు ఉంటాయి. వాటన్నిటి ద్వారా కిందికి పోయిన నీళ్ళను మనం పైకి తీసుకొస్తాం. అంటే ఆల్రెడీ ఫిల్టర్ అయిన నీళ్ళు, అవి తాగితే జబ్బులు చేయవు. ఆ విధంగానే ఆర్డినరీ ఫిల్టరే చాలు అలాంటివి వాటర్లో. తర్వాత ఇంకొకటి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండొచ్చు. మన దేశానికే, మన గ్రామానికే, మన రాష్ట్రానికే కరెంటు పొదుపుకు ఒక మార్గం చెప్తాను. మనం నీళ్లు పడతాం, పొద్దున్నే నీళ్ళు వచ్చినాయి ఉరుకుతాం.
అన్నీ పడుతున్నాం. కానీ కొంతమంది అమ్మగారు మాకు మోటార్ వేసుకుని అన్నీ పైకి ఎక్కిస్తారు, తర్వాత వాడే ప్రతి ఒక్క పైనుంచి మళ్ళీ తీసుకుంటారు. అది వేస్ట్ అనిపిస్తుందా మీకు? కరెంటు పక్కన కొళాయి పక్కన ఒక గచ్చు ఉంటే ఆ గచ్చు నిండా నీళ్లు పట్టుకుంటే మామూలుగా ఊరికే పైపుతో కరెంట్ అవసరం లేకుండా అది మనకు పొదుపా కాదా? నా యొక్క ఉద్దేశం. ఇంకోటి మళ్ళీ చాలామంది వ్యక్తులు చెప్పారు గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఈ ప్రక్షాళన కార్యక్రమం చేయాలని. అది మంచిదే, కానీ దానికంటే ముందేంటంటే మనకి ప్రతి నీళ్లు వాడే ప్రతి వ్యక్తి కూడా నీటి యొక్క ఆవశ్యకత తన సంకల్ప శుద్ధిలో ఉండాలని. అది చేయాలంటే ఇలాంటి సభలు క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల మీటింగుల్లో మేడంగా చెప్పినట్లు సిలబస్లో కూడా పెట్టే తప్ప గ్రామంలోనికి ఎక్కువ కమ్యూనికేట్ కాదు. ఇప్పుడే చెప్పారు ఒక సినిమాని ఈ విధంగా స్టూడెంట్ రోగంలో పెడితే అది హిట్ అయిపోతుంది. ఆ విధంగా ఏంటంటే మన సమాజంలో దీన్ని తీసుకెళ్తే తప్ప సమాజంలో మార్పు అనేది రాదు. ఎందుకంటే మేము ప్రతిరోజు ఇండివిజువల్ టాయిలెట్స్ కడుతున్నాం. స్వతంత్రం 65 years సుమారుగా అయిపోతుంది, కానీ మన దేశంలో ఐఎస్ఎల్ శాతం ఇంకా 20-30% మాత్రమే కట్టుకొని వాడుకుంటున్నారు. అదే బంగ్లాదేశ్ తీసుకున్నట్లయితే 95% ఆల్రెడీ. ఇప్పుడు చిన్న కంట్రీ, ఒకప్పుడు మనకంటే ఓన్లీ 3% ఐఎస్ఎల్స్ కట్టుకున్నారు, అంటే టాయిలెట్స్, మరుగుదొడ్లు, పాయకానాలు తెలుగు భాషలో. ఆయన వాళ్ళు ఇప్పుడు 95% ఇచ్చిపోయారు. అంటే వాళ్ళ యొక్క సంకల్ప స్థితి, పనిచేయాలనే భావము, అంకిత భావం అనేది వాళ్ళ దృష్టికి ఉంది కాబట్టి వాళ్ళు చేయగలరు. కాబట్టి మనం స్టూడెంట్ లోకంలో ముందు వాళ్ళదే మొత్తం బాధ్యత కాబట్టి ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఈ జియాలజిస్టులు ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రామాల్లో పంపినట్లయితే అది బాగుంటుంది. ఇప్పుడు వరకల్ మేడం గారు గ్రామాన్ని తీసుకుంటామని చెప్పారు. మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆ గ్రామంలో చేయాల్సిన హార్వెస్టింగ్ కోసము ఏమైనా కావాలంటే నా తరపు నుంచి కూడా ఒక చేయూత గవర్నమెంట్ నుంచి నేను చేయడానికి సంకల్పంగా ఉన్నానని చెప్పుకుంటున్నాను. ఇంకోటి కేరళ నేను ఒక 5-6 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దేశంలోనే నీటిని అతి జాగ్రత్తగా వాడుకునే స్టేట్గా, ఎక్కువ విద్యావంతులున్న స్టేట్గా పేరు పొందింది. అంటే విద్య ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఎక్కువ శాండీ సాయిల్స్ ఉంటాయి, అంటే ఇసుక, మనలాగా ఈ గ్రానైటు, ఈ షేడ్స్ అనేవి సాయిల్ ఫార్మేషన్ కాదు. వచ్చిన వాటర్ వర్షాకాలంలో ఏం చేస్తుందంటే సముద్రంలోకి కిందలు వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే వచ్చిన వర్షపు నీటిని ఒక చిన్న ట్యాంకు 10 ఫీట్లపై 10 ఫీట్లపై 10 ఫీట్లు వేసుకొని దాన్ని మూత పెట్టేస్తారు. వర్షాకాలం అంతా మామూలు వాటర్ వాడుకొని ఎండాకాలం జనవరి 25-30 అంటే పండగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి మే వరకు ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాళ్ళు స్టోర్ చేసుకొని సూర్యరశ్మి ఎప్పుడైతే ట్యాంకులోకి వెళ్ళదో, నీటికి ఆవరించుకోదో, అది స్వచ్ఛంగా ఉంటుంది వాటర్. ఎప్పుడైతే సూర్యరశ్మి ఎంటర్ అవుతుందో, అందుకే మనకి పాత వాళ్ళు చెప్తారు మన ఇంట్లో కొన్ని మీద మూత పెట్టామా అంటారు. ఎందుకంటే సూర్యరశ్మి ఎంటర్ కాకుండా ఉంటే నీరు స్వచ్ఛంగా ఉంటాయని చెప్పేసి. ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్. మనం మారి న్యూ టెక్నాలజీలో ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, కానీ మనం స్వతహాగా చిన్న అమెరికలను చేసుకోలేకపోతున్నాం. మనకి పెద్దలు చెప్పారు, మాకు పూర్వీకులు తాతనప్పుడు ఏం చేశారంటే ఇంటి చుట్టపడ వస్తే ఒక చెంబు నీళ్లు టవల్ ఇచ్చేవారు. అలాగనే కూర్చోబెట్టి నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు సాంప్రదాయం పోయి డైరెక్ట్గా వచ్చి బాత్రూమ్ పోయి కడుక్కొని వచ్చేస్తున్నారు. అంటే అలా చిన్న మినిమం ప్రిన్సిపల్స్ తాతల నాటి మనం మర్చిపోయి ఇప్పుడు మనం కొత్త పోకడికి వెళ్ళిపోయి మేడం గారు చెప్పినట్టు ఆ కంట్రీలో ఏ విధంగా అయితే వస్తుందో ఇక్కడ కూడా రావడానికి ఇంకొక 50 టైం పడుతుంది. ఆ 50 years స్కోప్ మన పిల్లలకు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ప్రతి వ్యక్తికి అవగాహన ఈ విషయంలో. ఇంకో చిన్న విషయం ఏంటంటే మన ఇల్లుంది సుమారుగా 200 square yards, 150 square yards ఉంది. ఫ్యూచర్లో ఒక 30-40 yearsకి ఏంటంటే మనం ఈ ఇంటి మీద ఒక క్లాత్ కట్టుకొని 4 వైపులు వర్షాన్ని కలెక్ట్ చేసి పట్టుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. ఇప్పుడు కొన్నామన్నా నీళ్ళు మనకి మన ఇన్కమ్ గ్రూప్ దాటిపోయి వస్తుంది అప్పటికి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇల్లు చూశాను నేను. ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు దిల్సుఖ్నగర్ సైడు అండ్ నార్త్ ఇండియా అతను వచ్చి ఇంటికి ఇలా కప్పు కట్టి వాటర్ మొత్తము ఇంట్లో దాచుకొని ఆ ఇంట్లో నల్లా కనెక్షన్ లేదు, అదే వాటర్ సంవత్సరం మొత్తం వాడతాడు. చాలామంది కంట్రీస్ వాళ్ళు చూసి పోతూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా కొన్ని గ్రామాలు ఆల్రెడీ నేను సర్వీస్లో ఉండగా
ప్రతి ఊర్లో 90% ఇళ్లలో హార్వెస్టింగ్ చేసి ఆ ఊర్లో నీటి లెవెల్ తగ్గించకుండా స్టేబుల్గా వాటర్ ఇచ్చే విధంగా నేను ఒక 15 గ్రామాలు సజెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా గ్రామస్తులు వచ్చిన సంవత్సరం ముందుకు వచ్చినట్లయితే నాకున్న టెక్నాలజీ ఆప్షన్ని మా గురుగారు విద్యాసాగర్ని ఇక్కడ HMWSలో ఆయన ఫేమస్ హార్వెస్టింగ్ ఇంజనీర్ ఉన్నారు. ఆయన దగ్గర తర్ఫీజు అందులో బుక్స్ చదువుకొని నేర్చుకున్నారు. కాబట్టి నా తరపు నుంచి ఏమైనా ఎక్కడ హార్వెస్టింగ్ గురించి మనం వచ్చినట్లయితే మీ ఆర్డర్స్ కర్నూలుగా జిల్లా పరిషత్లో ఉంటాను. ఎనీబడి వెల్కమ్ ఫర్ సెషన్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రిక్వెస్ట్ ప్రిన్సిపల్ గారికి సివిల్ ఇంజనీర్ హెడ్ గారికి ఏంటంటే మన దగ్గర చిన్న బిల్డింగ్ తీసుకొని ఒక మోడల్గా ఒక 20-25 వేలతోని ఆ బిల్డింగ్ రూఫ్ టాప్ హార్వెస్టింగ్ని మోడల్గా చేసి ఒక 10 మందికి చూపించినట్లయితే ఆ రూఫ్ మీద పడే నీటిని ఏ విధంగా మనం సంరక్షిస్తున్నామన్న దాన్ని మనము 100 మందికి చూపించవచ్చు. ఆ విధంగా మీ బడ్జెటరీ ప్రొవిజన్ ఉన్నట్లయితే చేయాలని నా కోరిక. అయితే మన గవర్నమెంట్ ఆఫీసులు కూడా చేయాలని నా కోరిక ఉంది. కానీ గవర్నమెంట్ లెవెల్లో ఆఫీసర్స్ ఆఫీస్ ఏంటంటే ఆ బిల్డింగ్స్కి హార్వెస్టింగ్ చేసి టెక్నికల్గా మేము సలహా ఇవ్వకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈనాడు వాళ్ళకి చెప్తూ పూచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అగ్రికల్చర్ రిటైర్డ్ జేడీ చిన్ననారాయణ గారు మాట్లాడాలని చెప్తా. సభకు నమస్కారం. నా పేరు కె చిన్ననారాయణ, మాది నందికొట్కూరు. నేను జేడీ అగ్రికల్చర్గా కడపలో రిటైర్ అయ్యాను, కర్నూలులోనే ఉంటున్నా. నిన్న పేపర్లో చూసి శ్యామ్ గారితో మాట్లాడడం జరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే విషయానికి వస్తున్నాను. సాంకేతికపరమైన అంశాలు పీడీ, ఎంఐపి, డిడబ్ల్యూఎంఏ, తర్వాత గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్ అందరూ చెప్పారు. అటువంటి విషయాలు చెప్పి నేను మళ్ళీ అగ్రికల్చర్లోని కాబట్టి నేను చెప్తానేమో మీరు భయపడకండి. సరదాగా అయిన విషయం చెప్తాను, చాలా సరదా అయిన విషయం. కర్నూలు జిల్లా వాళ్ళు బాగా గర్వించేది తుంగా నీటితో, తుంగాపానం, గంగా స్నానం. గుడ్. ఇది చాలా సగర్వంగా చెప్పుకుంటారు కర్నూలు జిల్లా వాళ్ళు. అలాగా నాలాంటి స్నేహితులు 5 మంది ఈ తుంగా పానం చేస్తే మంచి ఆరోగ్యం, వంటలు రుచిగా ఉంటాయి, మనుషులు నల్లని వాళ్ళు కూడా తెల్లగైతారు అని ఒక చిన్న గర్వంగా చెప్పుకుంటారు మన వాళ్ళు. అటువంటి తుంగా పానం చేసిన వాళ్ళు, గంగా స్నానం చేసిన వాళ్ళు సింగపూర్ వెళ్ళారు ఒక రోజు టూర్ సరదాగా. సింగపూర్ వెళ్తే అక్కడ కాళ్ళు కడుక్కనీకి, స్నానం చేయనీకి, అన్ని మోటార్ బైక్ కడిగేదానికి, కారు కడిగేదానికి అన్నిటికీ కూడా మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ స్టెరిలైజ్డ్ వాటర్ వాడతారంట అక్కడ. ఇది ఏమిరా బాబు తాగేదానికి నీళ్ళు అంటే, సార్ ఇది బాత్రూంలో నీళ్ళు తాగవచ్చు, ఏ నీళ్ళైనా తాగవచ్చు, అన్ని మినరల్ వాటరే. మీ ఇండియాలో కర్నూలులో ఉండే వాటర్ కంటే మంచి వాటరు. ఆహా ఎంత ఉందిరా మరి, బాత్రూంలో టాయిలెట్లో కూడా ఈ నీళ్ళ, షబ్బాష్ భలే ఉందిరా అనుకున్నా. మరుసటి రోజు పొద్దున లేచి అట్లా విండోలో చూస్తే రైట్ సైడ్ ఆ స్టార్ హోటల్కు రైట్ సైడ్లో ఒక చక్కటి మోడర్న్ ఆర్ట్తో కట్టిన ఒక బిల్డింగ్ ఉంది. ఆ రూమ్ బాయ్ని పిలిచి, బాబు ఇది ఏంటది స్ట్రక్చర్ చాలా అందంగా ఉంది, మా తాజ్మహల్ లాగా అంటే అది ఇక్కడ వాడిన టాయిలెట్లు, బాత్రూమ్, బైకులు, కార్లు కడిగిన నీళ్ళంతా తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తాం సార్. ఓ స్టోర్ చేసేదానికి ఇంత అందంగానా, ఏ హందిలోనూ కలిపితే పోదా అన్నట్టుగా మన వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ కొంతసేపటికి లెఫ్ట్ సైడ్ చూస్తే విండోలో ఇంకో అందమైన స్ట్రక్చర్ ఒకటి ఉంది. అదేంటా ఇది ఇంకా బాగుంది, ఇదేదో మా కర్నూలులో హైదరాబాద్లో చార్మినార్ లాగా ఉంది, ఇదేంటి స్ట్రక్చర్ అంటే, ఇక్కడ ఈ డర్టీ వాటర్ని అంతా శుభ్రం చేస్తారు సార్ అంటారు. అబ్బా ఈ వాటర్ని కూడా శుభ్రం చేస్తారా, ఇంత పనికి మళ్ళీ నీళ్ళు, సరే ఇది శుభ్రం చేసి చెట్లకంతా పడతారా అంటే, కాదు సార్ ఇప్పుడు అవే మీరు తాగేదవే, స్నానం చేసేదవే. ఒరే రామిరెడ్డి, శేఖర్ రెడ్డి, పదరా నా కొడుకులారా ఈడెందుకు